హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ వరమహాలక్ష్మి ఛానల్‌కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే, గురువుగారి దక్షిణ. అవునండి, గురువుగారి దక్షిణే. ఇప్పుడంటే మనం ఫీజులు కట్టి స్కూల్‌కెళ్ళి, కాలేజీలకెళ్ళి చదువుకుంటున్నాం గానీ, ఒకప్పుడు అలా ఉండేది కాదు. రాజులు, రాణులు ఉండే రోజుల్లో ఓన్లీ రాజు పిల్లలు, మంత్రి పిల్లలు మాత్రమే చదువుకునేవారు. మిగతా వారందరూ చదువుకునేవారు కాదు. అది కూడా అప్పుడు ఫీజులు తీసుకునేవారు కాదు. ఓన్లీ దక్షిణ మాత్రమే తీసుకునేవారు. అది ఎప్పుడు అంటే, ఆళ్ళ ఎడ్యుకేషన్ అంతా పూర్తయిపోయి చదువులు ఆహ్, ఆళ్ళన్నిట్లో అన్ని విద్యల్లో అంటే గుర్రపు స్వారీ, కత్తి సాము, వాళ్ళు రాజులు, మంత్రులు నేర్చుకోవాల్సిన విద్య అంతా నేర్చుకొని బయటకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దక్షిణ ఇచ్చేవారు. అప్పటి వరకు వాళ్ళకి దక్షిణ ఉండేది కాదు. ఇది ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'గురువుగారి దక్షిణ'. ఎలా ఉంటదో మరి వినేద్దామా మరి? సరే. రామచంద్రాపురం అనే గ్రామంలో ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులంలో రాజు పిల్లలు, మంత్రి పిల్లలు మాత్రమే చదువుకునేవారు. పక్క దేశం నుంచి, ఆ పక్క దేశం నుంచి, ఇతర రాజ్యాల నుంచి రాజు పిల్లలు మాత్రమే చదువుకోవడానికి అక్కడికి వచ్చేవారు. అలాంటి గురుకులంలోకి విజయ, జయ అనే ఇద్దరు యువకులు, రాజుగారి కుమారుడు ఒకరు, మంత్రి గారి కుమారుడు ఒకరు, ఇద్దరు చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళు అభ్యాసం చేస్తుండేవారు. చదువులోను, విలువిద్యలోను, గుర్రపు స్వారీలోను, ప్రతి దాంట్లోను మిగతా రాజుల కంటే ఈ విజయ, జయలు చాలా ముందుండేవారు. వాళ్ళు ప్రాణ స్నేహితులు కూడా. ఆ గురువుగారు కూడా తన విద్యలన్నీ వాళ్ళిద్దరికీ ఎంతో శ్రద్ధగా, ఎంతో బాగా నేర్పిస్తూ ఉండేవారు. అలాగా వాళ్ళ విద్యాభ్యాసం సాగుతున్న క్రమంలోని ఒకరోజు గురువుగారు విజయని, జయని పిలిపించారు. జయ మంత్రి కుమారుడు, విజయ రాజుగారి కుమారుడు. అయితే జయ, నువ్వు మంత్రి కుమారుడు కాబట్టిగా విజయకి తోడుగా ఉంటూ, తను మంచి సలహాలిస్తూ, తను రాజ్యపాలనకి సహాయం చేస్తూ తనకు తోడుగా ఉండు నాయనా అని చెప్పేసి జయకి చెప్పారు. విజయ విజయకి, విజయ నువ్వు రాజకుమారుడివి. ఒక రాజుకుండే లక్షణాలన్నీ నీకు ఉండాలి. ప్రజల్ని పరిపాలించడమే కాదు, వాళ్ళని మంచి చెడ్డలు చూసుకుంటూ, ఈ రాజ్యాన్ని అభివృద్ధికి ముందుకి తీసుకెళ్ళడానికి నువ్వు పాటుపడాలి నాయనలారా అని చెప్పేసి గురుగారు అన్నారు. విజయ, జయ ఇద్దరు సరే గురుగారు మీరు చెప్పినట్టు మేము చేస్తాము. మా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీకు గురుదక్షిణగా ఏమివ్వాలి అని అడిగారు. అప్పుడు గురువుగారు మీ విద్యాభ్యాసం పూర్తయి తర్వాత నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు గురుదక్షిణ మీరు ఇవ్వాలి అని చెప్పేసి గురువుగారు అడిగారు. సరే గురువుగారు అని చెప్పేసి వీరిద్దరూ విద్యాభ్యాసం ముగించుకొని వారి వారి రాజ్యాలకి రాజులు పిల్లలు, మంత్రి పిల్లలు వెళ్ళారు. విజయ, జయ కూడా వారి రాజ్యానికి వెళ్ళి తన రాజ్యంలో విజయ రాజుగాను, జయ మంత్రిగాను పట్టాభిషేకులై రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలోని పక్క దేశపు రాజు దండెత్తి ఈ దేశానికి దండెత్తడానికి వస్తున్నాడని వార్త తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలియకుండానే విజయ యుద్ధాన్ని కాంక్షించాడు. యుద్ధం చెయ్యాలని ఊరిల్లాడు. జయ, సోదరా రాజుగారు, మీరు ఇలా చేయడం మంచిది కాదు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి కాబట్టిగా మీరు తొందరపడొద్దు అని చెప్పేసి రాజుగారికి జయ వివరించాడు. కానీ విజయ వినలేదు. వినకుండానా యుద్ధం సన్నద్ధం చేసి సైనికులందరినీ సిద్ధం చేసి ఆ రాజ్యం మీద కాకుండా పక్క రాజ్యం మీద దండెత్తాడు. ఆ పక్క రాజ్యాన్ని జయించి తన సొంతం చేసుకున్నాడు. విజయకి ఇంకా రాజకాంక్ష పెరిగిపోయింది. ఎందుకంటే విజయం సిద్ధించిన తర్వాత ఇంకా ఆశ పడుతుంది కదా. ఆ రాజ్యంతో ఆగకుండా మిగతా దేశం అన్ని దేశాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అన్ని దేశాల నుంచి రాజులు పిల్లలు, మంత్రి పిల్లలు వచ్చి ఒకే గురుకులంలో చదువుకున్నారు కదా. జయ అన్నాడు, విజయ వాళ్ళందరూ మన స్నేహితులు. వాళ్ళందరూ మనతో కలిసి చదువుకున్న రాజుల పిల్లలు. సో వాళ్ళతో మనం యుద్ధం చేయడం పద్ధతి కాదు. ఇక చాలు ఆపు విజయ అని చెప్పగా, లేదు జయ, నేను రాజ్యాన్ని పరిపాలించాలి. ఈ రాజ్యమంతా ఒకటే, నేను సొంతం చేసుకోవాలి అని యుద్ధం చేయడం ఆపలేదు. అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం గురువు గారికి తెలిసింది. ఎందుకు విజయ్ ఇలా చేస్తున్నాడు, రాజకాంక్షతోటి కనబడిన ప్రతి దేశం మీద పడి రాజులు బంధించి వాళ్ళని చంపుతున్నాడు అని చెప్పేసి గురువుగారికి కోపం వచ్చి గురువుగారు విజయ దగ్గరికి వచ్చి గురువర్య నమస్కారం అని చెప్పేసి నమస్కరించగా, గురువుగారు విజయ ఈరోజు నాకు గురుదక్షిణ కావాలి, ఇస్తావా అని అడిగాడు. విజయ ఇస్తాను గురుజీ, కానీ పక్క దేశంకి నేను యుద్ధాన్ని ప్రకటించాను. నేను యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం ముగించుకొని వచ్చిన తర్వాత మీ గురుదక్షిణ తప్పక నేను ఇస్తాను అని చెప్పేసి బయలుదేరాడు. అలాగే విజయ, జయ ఆ దేశం మీద దండెత్తారు. అక్కడ విజయ ఘోర పరాజయంతో తను ఓడిపోయాడు. తను బందీ అయ్యాడు. సైన్యం అంతా చనిపోయారు. అప్పుడు ఈ విషయం గురువుగారికి తెలిసింది. గురువుగారికి తెలిస్తే ఆ రాజ్యంలో ఆ రాజు కూడా
ఈ గురువు గారి దగ్గర విద్య అభ్యసించాడు కాబట్టిగా తన గురుదక్షిణ కావాలని తనకి కబురు పెట్టాడు మన గురువు గారు. కబురు పెడితే వెళ్ళారు. వెళ్ళి, రాజుగారు మీరు గురుదక్షిణ కావాలన్నారు కదా, చెప్పండి, మీరు చెప్పిన ప్రకారమే విజయని చంపకుండా ఉంచాను, విజయ ప్రాణాలు నాకు కావాలి గురుదక్షిణగా అని గురూజీ అన్నారు. సరే గురూజీ, మీరు చెప్పినట్లే నేను విజయని వదిలేస్తున్నాను. అప్పుడు విజయ దగ్గరికి వచ్చి, విజయ నువ్వు నాకు గురుదక్షిణ ఇంకా ఇవ్వలేదు నువ్వు అని. చెప్పండి గురూజీ, మీకు ఏంటి గురుదక్షిణ కావాలి, నేను చేసిన తప్పులు నన్ను మన్నించండి అంటే, విజయ ఇక మీదట ఏ దేశం మీదకి దండెత్తకూడదు, నువ్వు దండటనని నాకు మాట ఇవ్వి, అదే నా గురుదక్షిణగా నేను స్వీకరిస్తాను అని. సరే గురూజీ, మీరు చెప్పినట్టే ఏ దేశం మీదకి నేను దండెత్తను, ప్రతి రాజులతో నేను సఖ్యతగా ఉంటాను, నన్ను క్షమించి ఈ గురుదక్షిణ మీరు స్వీకరించండి అని చెప్పేసి గురువుగారికి నమస్కరించారు. అప్పటి నుంచి విజయ జయ రాజ్యపాలన సవ్యంగా చేస్తూ పక్క రాజ్యాలతో పక్క దేశపు రాజులతో సఖ్యతగా ఉంటూ రాజ్యపాలన అభివృద్ధి బాట వైపు నడిపిస్తూ ఎంతో సంతోషంగా ఉండసాగారు. చూసారా ఫ్రెండ్స్, ఒక చెట్టుకి కాసిన కాయలన్నీ ఒకేలాగా ఉండవు అన్నది ఎంత నిజము, ఒకే గురుకులంలో చదువుకున్న విద్యార్థులందరూ మనస్తత్వం ఒకేలాగా ఉండదు అన్నది అంతే నిజం. సరే గురువు గారు వారి ఇరువురు మనస్తత్వాలు వేరైనా వారందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చారు. అదే గురువుగారి దక్షిణ అంటే, గురువుగారి శక్తి అంటే అదేనండి టీచర్. ఈ రోజుల్లో టీచర్ అంటున్నాం. చూసారా, టీచర్ అంటే అంత విలువ. రకరకాల ప్లేస్ నుంచి రకరకాల వాతావరణం నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో కూర్చోబెట్టి తనకి ఒకే రకమైన విద్యా బోధన చేసేవాడే గురువు. అటువంటి గురువుని మనం ఎప్పుడు గౌరవిస్తాం. టీచర్స్ అందరికీ నమస్కారం.